హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ చూసాం కదా. సో ఈరోజు డేటా ఫ్లోస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని పైప్ లైన్ ద్వారా ఎలా కాల్ చేయాలని కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% పైప్ లైన్లోని యాక్టివిటీస్ని యూజ్ చేసుకొని మనం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. బట్ కొన్ని కేసెస్లో డేటా ఫ్లోస్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి యాక్టివిటీలోనే వీ కెన్ డూ ఇట్. ఓకే, బట్ వీ హ్యావ్ టు నో ద నాలెడ్జ్. సో మనకి డేటా ఫ్లోస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో రైట్ క్లిక్ ఇస్తే న్యూ డేటా ఫ్లో, న్యూ ఫ్లో లెట్ అండ్ న్యూ ఫోల్డర్, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కావాలనుకుంటే మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్, అలానే క్రియేట్. ఈ డెవలప్మెంట్ ఫోల్డర్లో నేను ఒక డేటా ఫ్లో కానీ ఫ్లోలెట్ కానీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సబ్ ఫోల్డర్స్ రీనేమ్ చేసుకోవటం, అలానే మూవ్ చేసుకోవటం, డిలీట్ చేసుకోవటం, ఇలా రకరకాలుగా మనం వీ కెన్ డేట్ న్యూ డేటా ఫ్లో. సో పేరు ఇద్దాం ఇక్కడ, టెస్ట్ రిజల్ట్. ఓకే, ఇది డేటా ఫ్లో పేరు అనమాట. సో అలానే మనకి ఇక్కడ డేటా సోర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ సోర్స్ ఉంది కదా, ఇది యాడ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవుట్పుట్ స్ట్రీమ్ ఏంటి అంటే మీది ఈ పేరు ఏం పేరు, సోర్స్ 1 ఉంది కదా, నేనేమిస్తానంటే సీక్వెల్ సర్వర్ అని ఇస్తాను, డివి. ఓకే, స్పేస్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు గ్యాస్, ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు. దాని తర్వాత ఇక్కడ డేటా సెట్ ఇన్లైన్ అని ఉంటుంది. సో డేటా సెట్ ఇద్దాం, ఎందుకంటే మనం డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. సో న్యూ, మనకేంటి ఇప్పుడు సీక్వెల్ సర్వర్ కదా. సో సీక్వెల్ సర్వర్, కంటిన్యూ. సో టెస్ట్ రిజల్ట్, లేకపోతే సోర్స్ డేటా సెట్. అలానే లింక్డ్ సర్వీస్ ఏంటి, సో టేబుల్ నేమ్ ఏంటి కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అయితే టేబుల్ నేమ్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఈ లొకేషన్ డేటాని ఇస్తాను. లొకేషన్ డేటా. ఓకే, సో స్కీమ్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఇలా మనం ఏంటంటే స్పెసిఫై చేసాం అన్నమాట. ఓకే, సో ఇది సోర్స్ కనెక్షన్ డేటా సెట్ క్రియేట్ చేశాను. అలానే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీకు శాంప్లింగ్ కావాలా, ఎనేబుల్ కావాలా, డిసేబుల్, అలానే సోర్స్ ఆప్షన్స్. ఓకే, సో ఇన్పుట్ ఏంటి, టేబులా, క్వెరీయా, స్టోర్డ్ ప్రొసీజర్, ఈ మూడిట్లో ఏదైనా డిపెండ్ చేసుకోవచ్చు. అలానే బ్యాచ్ సైజు, ఐసోలేషన్ లెవెల్స్, ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రొజెక్షన్ అంటే స్కీమ్ అనమాట, మీకు రీసెట్ చేసుకోవచ్చు లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆప్టిమైజ్, ఇన్స్పెక్ట్ అంటే మెటా డేటా అనమాట. సో డేటా ప్రివ్యూ. సో మీరు డేటా ప్రివ్యూ చేయాలంటే ఫస్ట్ క్లస్టరింగ్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ ఉందా. సో ఇక్కడ మనకి టైం 1 అవర్ కావాలి, లేకపోతే 2 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది. మనకైతే డెమో కాబట్టి 1 అవర్ చాలు. ఇది జస్ట్ క్లస్టర్ రెడీ కావడానికి ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 మినిట్ అలా పడుతుంది. సో స్టార్ట్ అయింది కదా, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, స్టిల్ ఇట్స్ చూడండి. చూడండి, సో మనకి క్లస్టర్ అనేది రెడీ అయింది. సో మీరు రీఫ్రెష్ చేసుకుని డేటాని ఇక్కడే చూడొచ్చు అనమాట. ఓకే, సో ఫెచ్ చేస్తుంది, లెట్స్ వెయిట్. స్టిల్ ఇట్స్ లోడింగ్. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది, ఒక్కోసారి స్లోగా వస్తుంది అన్నమాట. Still it's trying. ఓకే, ఓకే చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో అన్ని రికార్డ్స్ కూడా వచ్చినాయన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ డేటా ఫ్లో డీబగ్ అనేది స్టార్ట్ చేస్తారో, ఇక్కడ మనకి మానిటర్లో కూడా మనకి ఇక్కడ డేటా ఫ్లో డీబగ్ ఉంటుంది. ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. సో పేరు ఎవరు, స్టార్టెడ్ బై, ఎంత టైం ఉంది, కోర్స్ ఎన్ని, కంప్లీట్ అయిపోయింది, అంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడేంటి మనకి సోర్స్ అనేది కనెక్ట్ అయింది. అలానే డేటా కూడా చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి
సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎస్ఎస్ఐఎస్లో కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో ఎలానో, కంట్రోల్ ఫ్లో అంటే అక్కడ టాస్క్లు, ఇక్కడికి వచ్చేసరికి యాక్టివిటీస్, ఇక్కడ పైప్ లైన్ అంటారు, అక్కడ ప్యాకేజ్ అంటారు. అంతా కూడా సో వెరీ సిమిలర్గా ఉంటుంది అన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే. సో నోట్ ప్యాడ్. సో ఇప్పుడు ఎస్ఐఎస్లో ఏముంటుందండి, ప్యాకేజెస్ అంటారు. ఓకే, అక్కడ కంట్రోల్ ఫ్లో ఉంటుంది, సో డేటా ఫ్లో ఉంటుంది. ఓకే, సో డేటా ఫ్లోలో ఏముంటుంది, సో ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ సోర్సెస్ అండ్ డెస్టినేషన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటి, సో కంట్రోల్ ఫ్లో టాస్క్లు ఉంటాయి అండ్ కంటైనర్స్. ఓకే, ఇలా ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఈ ఏడిఎఫ్కి వచ్చేసరికి సో పైప్ లైన్స్ అంటారు. ఓకే, పైప్ లైన్స్. ఓకే, ఇక్కడ ఏంటి, యాక్టివిటీస్, డేటా ఫ్లోస్ ఉంటాయి. ఓకే, సో డేటా ఫ్లోస్లో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, అలానే యాక్టివిటీస్లో సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో యాక్టివిటీస్ ఇక్కడ XML ఫార్మాట్లో ఉంటుంది, ఎక్స్టెన్షనబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడికి వచ్చేసరికి జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇలా మనకి సో డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి సింక్ అంటే డెస్టినేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే టేబుల్ టు టేబుల్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేనైతే టేబులే తీసుకుంటాను ఫర్ టైమింగ్. సో దాని తర్వాత ఇక్కడ డేటా సెట్ ఉందా, క్లిక్ ఆన్ ఓకే. సో ఏదైనా తీసుకోవచ్చు, అజూర్ SQL డేటాబేస్, సో టార్గెట్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ అంటే ఆల్రెడీ ఆ డేటాబేస్లో ఈ టేబుల్ అనేది ఉందా అంటే మీరు ఇచ్చే టేబుల్, లేకపోతే కొత్తగా క్రియేట్ చేయమంటారు. అలాంటప్పుడు సో డేటా ఫ్లో న్యూ డేటా. ఓకే, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఇది డెమో కాబట్టి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్. ఓకే, సో ఎగ్జిక్యూట్. చూడండి లేదు కదా టేబుల్, ఇది కామెంట్ చూద్దాం. సో లేదు కదా, ఓకే, వెరీ గుడ్. సో క్రియేట్. సో ఇలా మనం డేటా సెట్ అనేది క్రియేట్ చేసినాం. సో దాని తర్వాత మనకి ఇలా అప్డేట్ మెథడ్స్ ఉంటాయి, అలానే టేబుల్ యాక్షన్, రీక్రియేట్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. అలానే ఎర్రర్స్, మ్యాపింగ్, లేకపోతే ఆప్టిమైజ్, ఇన్స్పెక్ట్, చూడండి. సో డేటా ప్రివ్యూ అనేది కూడా మనకి, సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా మనకి సోర్సు టార్గెట్, మనం జస్ట్ సోర్సు టార్గెట్ మాత్రం యాడ్ చేస్తాం ఇన్ బిట్వీన్. సో ఎక్కడ కూడా ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది యాడ్ చేయలేదన్నమాట. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది చూద్దాం. సో ఓకే, ఇప్పుడు మనం డేటా ఫ్లో కంప్లీట్ అయింది కదా, ఇక్కడ మనం పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. అంటే ఇది ఎగ్జిక్యూట్ చేయాలి కదా, సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా పైప్ లైన్కి రావాల్సిందే అన్నమాట. ఓకే, సో డేటా వ్యాలిడేషన్. సో దాని తర్వాత ఇక్కడ మనకి సో డేటా ఫ్లో ఉంది, దీన్ని ట్రాక్ చేయండి. సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్లో డేటా ఫ్లో మనం ఏదైతే ఇందాక క్రియేట్ చేసామో టెస్ట్ రిజల్ట్ ఇక్కడ కాల్ చేద్దాం. దాట్స్ ఇట్. ఓకే, సో మనం ఏదైతే డేటా ఫ్లో క్రియేట్ చేసామో పైప్ లైన్లో దాన్ని కాల్ చేసాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది ఒక టేబుల్ నుంచి వేరే టేబుల్కి కాపీ అనేది జరుగుతుంది అన్నమాట. సో వ్యాలిడేట్, సో డీబగ్. సో కొంచెం టైం పడుతుంటుంది ఒక్కోసారి డేటా ఫ్లోస్లో, బట్ వీ హ్యావ్ టు వెయిట్. చూడండి, ఇంకా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వలేదు, లెట్స్ వెయిట్. ఒక 1 minute అలా పట్టవచ్చు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, ఐ థింక్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. చూడండి, సో 10 రికార్డ్స్ వచ్చేసినాయి అన్నమాట. ఇలా మనకేంటంటే సో డేటా ఫ్లో యూజ్ చేసుకొని సో మనం ఒక సోర్స్ నుంచి వేరే సోర్స్కి సో రకరకాలుగా కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈవెన్ మనం సో ఇప్పుడేంటి మనకి కంట్రోల్ ఫ్లో, సారీ గైస్. సో పైప్ లైన్స్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ని ప్రాసెస్ ఎలా చేస్తామో అలానే డేటా ఫ్లో కూడా ఎలా చేయొచ్చు. మనకి ఇంకా సో రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, అలానే కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా
సో మనం డీటెయిల్గా గోయింగ్ ఫార్వర్డ్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ఇది ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఓకే, సక్సెస్ అయింది కదా. మీకు ఒకవేళ మీరు ఏదైతే డేటా ఫ్లో డిజైన్ చేస్తారో దానికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది కంట్రోల్ అని. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, subscribe. So thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.